Hi, this is Srinivas Valeti. Welcome to New Waves. కాంగ్రెస్ సీనియర్ నేత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఇవాళ మనతో పాటు మన న్యూ వేవ్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సుధీర్ రెడ్డి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. చాలామందికి మీ బాల్యం గురించి కానీ మీరు ఎలా రాజకీయాల్లో వచ్చారు చాలామంది తెలియదు సార్. వాటి వివరాలు చెప్తారా? మొదట్లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు పేపర్లో ఒక న్యూస్ చూసా. ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెడుతున్నారని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే. అంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు పోటీ చేయకూడదని చెప్పేసి. పోటీ చేయాలంటే రాజకీయ అనుభవం కానీ రాజకీయ పరిచయాలు కానీ ఉండాలి. మరి నాకు అటువంటి ఏ పరిచయాలు లేకుండే. సో కాకపోతే ఏంటంటే మాది యూత్ గ్రూప్ చాలా పెద్దగా ఉండే. డైరెక్ట్ వెళ్ళి కాంగ్రెస్ పెద్దల్ని కలిశాను. కేవలం నా ఒక గ్రూప్ చూసి వాళ్ళు టికెట్ ఇచ్చారు. అంటే లోకల్గా మీరు హైదరాబాదేనా లేక చుట్టుపక్కల ఎక్కడి నుంచి వచ్చారా? పుట్టి పెరిగింది ఇక్కడే, హైదరాబాద్. ఓకే. పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నా ఎడ్యుకేషన్ క్లాస్ 1 to డిగ్రీ దాకా ఇక్కడనే జరిగింది. సో ఇక్కడనే ఉంటున్నాము, ఇక్కడనే బిజినెస్ చేస్తునే వాళ్ళం. అటువంటి పరిణామంలో, అనుకోని పరిణామంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రావడము, పోటీ చేయడము, కార్పొరేటర్గా గెలవడము. అది కూడా గెలిచినప్పుడు ఏ ఏరియా నుంచి కార్పొరేటర్గా? అక్బర్బాగ్ ఓకే నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలే. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నప్పుడు. దాని తర్వాత అదే విధంగా కంటిన్యూ కావడం ఇక్కడ దాకా. అంటే ఒక స్ఫూర్తి అంటూ ఉంటుంది ఎవరైనా రాజకీయాలకు రావడానికి. మీకంటూ గాడ్ ఫాదర్ కానీ రోల్ మోడల్ కానీ ఎవరు ఉన్నారా? అంటే నాకు గాడ్ ఫాదర్ అంటే అప్పటికే రాజశేఖర రెడ్డి గారి గురించి కొంచెం వినడం జరిగింది, కానీ ఎన్నడూ కలవలే. అప్పటికి వినడం జరిగింది కానీ కలవలే. ఆయన కలవాలని చెప్పి అనుకున్నా, కానీ మరి ఆయన హైదరాబాద్లో ఎక్కడ వస్తాడో ఎక్కడ ఉంటాడో అంత ఐడియా నాకు లేకుండే అప్పుడు. సో వారంటే నాకు చాలా ఇష్టం ఉండేది. నా అభిమాన నాయకుడు వారే. అప్పటికి ఇప్పటికి కూడా. కానీ ఆ రోజుల్లో నేను వారు కలవలేకున్నా కానీ వారంటేనే అభిమానించేవాడిని. దాని తదనంతరం ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. దాని తర్వాత వారిచ్చిన ప్రోత్సాహం మేరకే ఈరోజు నేను ఎమ్మెల్యే కాగలేను. అంటే కార్పొరేటర్ తర్వాత ఎమ్మెల్యే స్థాయి కంటే ఆ సీట్ వచ్చింది కూడా రాజశేఖర రెడ్డి ద్వారానే అంటారా? ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఓకే. మీకు ప్రత్యర్థులు అంటే ఎవరు రాలేదు అప్పట్లో? ఎల్బీ నగర్ మీరు ఆ సీటు కోరుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు అడగలేదు వచ్చి రాజశేఖర రెడ్డి మాకు ఆ సీట్ కావాలి? చాలామంది వచ్చారు, అడిగారు. కానీ రాజశేఖర రెడ్డి గారు అప్పటికే నాకు ఒక టర్మ్ అన్యాయం అయిపోయిందని చెప్పేసి 2004లో రావాల్సిన సీటు ఇవ్వలేకపోయినానని చెప్పే ఉద్దేశంతో నాకు హుడా చైర్మన్గా అవకాశం కల్పించారు. దాని తర్వాత డీలిమిటేషన్ అదృష్టవశాత్తు నాకు డీలిమిటేషన్ ఏర్పడడం వల్ల ఈ పాత మలక్పేట్ కాన్స్టిట్యున్సీ అది దాదాపు 3 ముక్కలుగా చీలిపోయినప్పుడు అప్పుడు ఒక ఏరియాకు నాకు అవకాశం ఇచ్చారు. ఇక మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి సార్? నేను, నా భార్య, నాకు 2 పిల్లలు. 2 పిల్లలు. ఒక ఆయన ఇంజనీరింగ్ అయిపోయింది, విదేశాల్లో చదువుతున్నాడు. రెండో అబ్బాయి ఇంజనీరింగ్ ఇప్పుడు అయిపోతుంది. అతను కూడా ఎక్కడ చదువుతాడో అతని ఇష్టం కాదు. ఓకే. ఇద్దరు మగపిల్లలు. ఏ దిగులు లేదు. ఇప్పుడు రాజకీయ వారసులు కాబోతున్నారా వాళ్ళు? రాజకీయ వారసులు కాబోతున్నారు అన్నదానికి నేనైతే రాజకీయాల్లో వద్దనే చెప్తున్నా. మేము ఇరుక్కపోయాం ఇందులో. మళ్ళీ వాళ్ళకెందుకు పనిష్మెంట్? ఏమి ఇరుక్కోపోయారు? ఏమి అంత బాధ కలిగించేది? అంటే అందరి బయట ప్రజల కోణం నుంచి చూస్తే రాజకీయం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదేదో ఇదేదో సెలబ్రిటీ హోదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ మా కోణం నుంచి చేస్తే దీనంత నీచమైన జాబ్ ఏది లేదండి. అంటే 2 పిల్లల్లో ఎవరికి కూడా ఇష్టం లేదా? ఇప్పుడు కూడా వచ్చి మీ దగ్గరికి నాన్న నేను రాజకీయాల్లో మీ వారసుడికి వస్తాను ఎవరు అనలేదా? అంటారేమో అని భయంతో ఫస్టే వాళ్ళకి నెగిటివ్ చెప్తున్నా. రేపు పొద్దున భవిష్యత్తులో అంటారేమో అని భయంతో ఫస్టే ఇప్పటి నుంచే నెగిటివ్గా వాళ్ళని రావద్దన్న సంకేతాలు పంపిస్తున్నారు. సరే, మీకంటూ ఇష్టం లేదు మరి మీ శ్రీమతి గారికి ఎవరో మీ అబ్బాయిని మీ తరపున రాజకీయ వారసుడిగా చూడాలని లేదా? రాజకీయ వారసత్వం చూడాలని ఉన్నా కానీ నేనైతే ప్రోత్సహించనండి. దాని తర్వాత కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి రావాలంటే వాళ్ళ ఇష్టం. యాజ్ ఏ ఫాదర్గా వాళ్ళు అడగగానే అయితే ప్రోత్సహించా, వద్దనే చెప్తా. లేదు ఇంకా దాన్ని అంతకన్నా మించి ఇంట్రెస్ట్ ఉండి రావాలని చెప్పేసి కూడా వాళ్ళ ఇష్టం వాళ్ళు. ఇంకా హాబీస్ అంటే ఏం సార్ సుధీర్ రెడ్డి గారికి? నాకు హాబీస్ అంటే స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి. జనరల్గా నేను క్రికెట్ మ్యాచ్లకి ఇట్లా టీవీలో వస్తే జరా
మూవీస్ చూస్తుంటారా? మూవీస్ ఇట్లా ఏం చూడ కానీ క్రికెట్ మ్యాచెస్కి ఇట్లా వస్తే ఎప్పుడైనా టైం తీసుకొని చూస్తుంటాం అట్లా. అంటే పొలిటికల్ లీడర్కి కొంచెం ఉల్లాసం కలిగించేది అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా, వ్యాపకం ఉంటుంది కదా, మీకు ఏముంది? అదే నాకు చెప్తుండగా టీవీలలో మ్యాచ్లు దినం టైంలో జరిగే మ్యాచ్లు అన్నీ కూడా చూడలేము, కానీ ఏదో హైలైట్స్ వస్తాయి. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు కానీ వన్ డే మ్యాచెస్ కానీ నైట్ ముందర హైలైట్స్ వస్తాయి. హైలైట్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే టీవీలలో చూసుకుంటాం, అప్పుడు వెళ్ళి చూస్తాము. ఇంటికి వచ్చేది రాత్రి 8-9 తర్వాతనే వస్తాము. అరగంటలో గంట సేపు చూస్తాం. దాని తర్వాత ఇక మీకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటి సార్ లైఫ్లో? అంటే మా ఫాదర్ చనిపోవడం నాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా ఫాదరు చాలా నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించి నేను ఎమ్మెల్యే కావాలని చెప్పి మా ఫాదర్కి చాలా కోరిక ఉండే. ఆ కోరిక తీరకముందుకే ఆయన చనిపోవడం జరిగింది. దాని తదనంతరం నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సరే, నన్ను రాజకీయాల్లో ఇంత ప్రోత్సహించిన మనిషి నేను ఒక స్థాయికి వచ్చినప్పుడు లేదనే ఒక బాధ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు కూడా చాలా బాధపడ్డారు. వారు మరణించినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాటితో నేను బాగా సన్నిహితంగా ఉండేవాడిని, నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఒక విశాల దృక్పథం ఉన్న నాయకుడు అతను. ఇంతమంది నాయకులు నేను చూసిన, అందుకోసం నేను ఆయనను బాగా అభిమానిస్తా. ఆయన పోయినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను. అంటే వాళ్ళ అబ్బాయిని అభిమానించడం లేదా? ఎందుకు ఆ పార్టీలో చేరతాననుకున్నారు? వాళ్ళ కుటుంబాన్ని అభిమానిస్తాండి, ఆయన కుటుంబాన్ని అభిమానిస్తాను. అందులో వాళ్ళ అబ్బాయిని అభిమానించడం లేదు. ఇప్పుడు రాజకీయ పరంగా వారి అబ్బాయి జగన్ గారు వేరే పార్టీలు ఉన్నా కానీ ఆయన ఆ కుటుంబానికి సంబంధించిన మనిషే కాబట్టి ఆ అభిమానం ఎల్లప్పుడూ ఆ కుటుంబం మీద ఉంటుంది. జీవితాంతం నేను చనిపోయే వరకు వాళ్ళ కుటుంబం మీద నాకు అభిమానం ఉంటుంది. జగనే కాదు, విజయమ్మ కానివ్వండి, షర్మిల కానివ్వండి, జగన్ భార్య కానివ్వండి, జగన్ పిల్లలు కానివ్వండి, టోటల్ వాళ్ళ కుటుంబం మీద నాకు అభిమానం ఉంటుంది. ఈ రోజు వరకు కూడా నా ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే ఉంటుంది, వేరే ఫోటో ఏది పెట్టలేదు. ఇబ్బంది కాదా మీకు మీ రాజకీయ జీవితానికి ఆ ఫోటో? లేదండి, ఏ ఇబ్బంది కాదు. నా అభిమానం నేను ఉన్నంత వరకు, నేను ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు నా వెనక రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. అది నేను నా తదనంతరం నేను చెప్పలేను, కానీ ఆ ఫోటో ఉండాల్సిందే. రాజశేఖర రెడ్డి గారి మరణం మీ రాజకీయ జీవితంలో ఒక లోటు అంటే కనిపించలేదా? తప్పనిసరి అండి. ఒక మాకు గాడ్ ఫాదర్ ఒక మనిషి పోయినప్పుడు ఆటోమేటికల్గా ఆ లోటు కనిపిస్తూనే ఉందండి. ఎందుకంటే ఆయన ఉంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేరే విధంగా ఉండే. ఆటోమేటికల్గా మేము అభిమానించిన నాయకుడు కాబట్టి ఆటోమేటిక్గా మా భవిష్యత్తు కూడా ఇంకా వేరే విధంగా ఉంటుండేమో కంపల్సరీ. నేను అదే అడగబోతున్నాను. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎంతో ఎదగాల్సిన నాయకుడు ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయారు, ఏదో జరిగింది అంటుంటారు. ఏంది? ఏం జరగాలండి, మాకు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఒక పెద్ద లోటు అండి. మా గాడ్ ఫాదర్ చనిపోయింది. దాని తర్వాత రాష్ట్రంలో పరిణామాలతో తెలంగాణ సెంటిమెంట్ బాగా బలంగా ఉండడం వల్ల మా శివారు ప్రాంతాల నియోజకవర్గాల్లో చాలా ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఇందులో అన్ని రకాల ప్రజలు ఉంటారు, ముఖ్యంగా సెటిలర్స్ చాలా ఎక్కువ మంది. ఎల్బీ నగర్ అంటే మొత్తం సెటిలర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆంధ్ర సెటిలర్స్ అనుకోండి, అలాగే తెలంగాణ జిల్లాలో ఉన్న సెటిలర్స్ కూడా, అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ కూడా అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలు శివారు ప్రాంతాలు. దాంతో ఏమైపోయిందంటే విభజన అయిపోయిన తర్వాత ఒక సీమాంధ్ర సెటిలర్స్లో ఒక విధమైనటువంటి భావన ఏమొచ్చిందంటే, మేము ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మమ్మల్ని పరాయి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ విధంగా చేసేసింది అనేది ఒకటి వాళ్ళకు బాధ కలిగించిన అంశం. ఎందుకంటే అప్పటిదాకా ఒకటే రాష్ట్రం అనుకున్నారు, అప్పుడు ఏమైపోయిందంటే పరాయి రాష్ట్రం అయిపోయింది అని చెప్పేసి ఆ బాధ కలిగించింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి వరకు కొంచెం కోపంగా. కానీ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది టీఆర్ఎస్, కానీ ఇద్దరిని కాదనేసి అక్కడ కృష్ణయ్య గారిని గెలిపించారు. ఏంటి ఇప్పుడు? అదే అండి, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ ఈక్వేషన్ ఏ విధంగా పొలిటికల్ ఈక్వేషన్, కానీ అక్కడ టీడీపీ అభ్యర్థి కదా, టీడీపీ కూడా దీంట్లో భాగస్వామ్యం కదా రాష్ట్రం. తెలుగుదేశం అభ్యర్థి గెలవడము, శివారు ప్రాంతాల్లో మొత్తం కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఒకడు మన కనకారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు. తెలంగాణ ఇవ్వడం వల్ల సీమాంధ్ర సెటిలర్స్ అందరూ కూడా ఒకవైపు అయిపోయారు. అప్పటికే కొత్తగా మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి కాగానే మోదీ గ్రాఫ్ కూడా కొంచెం పెరిగింది. సిటీ సరౌండింగ్స్ అంతా కూడా టీఆర్ఎస్ బలంగా లేదు. టీఆర్ఎస్ గ్రాఫ్ ఏమైనా పెరిగిందంటే పెరిగింది, కానీ గెలిచే అంత బలంగా లేకుండే. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ఓట్లు రెండు కూడా డైవర్ట్ చేసి బీజేపీ, టీఆర్ఎస్
కొంచెం పైకి వచ్చినాయి. కానీ బీజేపీ టీడీపీ కలవడం వల్ల శివారు ప్రాంతాలన్నింటిలో గెలవడం జరిగింది. అందులో ప్రధాన పాత్ర ఏంటంటే 10 years మేము రూలింగ్లోకి ఉండడం వల్ల మా మీద ఒకటి వ్యతిరేక భావం, రెండవది ఈ పార్టీషన్ వల్ల సీమాంధ్ర సెటిలర్స్ అంతా ఒకవైపు మొగ్గడము, మూడవది మోదీ బీజేపీ గ్రాఫ్ పెరగడము, ఈ అంశాలన్నీ కలగలిపి అక్కడ టీడీపీ గెలిచింది. అలాగే మా ఓట్ బ్యాంక్ కూడా కొంచెం కట్ అయ్యి టీఆర్ఎస్ బీజేపీలు పంచుకున్నాయి. దీని ద్వారా శివారు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక సీటు గెలకపోవడం కారణం కూడా ఇదే కారణం. కానీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అంటే ప్రజలతో మమేకం అవుతారు, ఉదయం పూట వాకింగ్ సమయంలో అయితేనే ఇంటికి వచ్చిన కార్యకర్తల అభిమానులతోటి. కానీ ఎందుకు అక్కడ మైనస్ మార్కులు పడ్డాయి? ఒక తెలంగాణ అంశమేనా, లేక వ్యక్తిగతంగా ఏదైనా ప్రజలకు నచ్చక ఓటు వేయలేదా దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి? మరి ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు అనే సంగతి నేను కరెక్ట్ చెప్పలేం, కానీ మరి నచ్చకపోవడం అనేది ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజల విషయంలో ఏ రోజు కూడా మేము అలసత్వం ప్రదర్శించలేదు. ఎందుకంటే ప్రజలకు ఎప్పటికైనా అందుబాటులోనే ఉన్నాము. మరీ ఎక్కువ అందుబాటులో ఉన్నామే, అందుకోసమే కొంచెం పక్కకు పెట్టిందేమో అనిపిస్తుంది ఒకసారి. ఓకే, ఆ విధంగా అనిపిస్తుంది. వ్యతిరేకంగా అనేది అంటే జనరల్గా పార్టీ మీద వ్యతిరేకం ఉండొచ్చు. ఎందుకంటే జనరల్గా ఒక ట్రెండ్ నడిచింది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి ఒక గడ్డు రోజులు లాంటివి వచ్చింది. అందులో భాగంగా ఓడిపోయినామని చెప్పేసి అనుకుంటున్నాము. ఎప్పటికైనా ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ చూరగొంతాం. ఓడిపోయినా కానీ ప్రజాసేవలో ఎటువంటి ఒక వెనకంజ వేయడం కానీ ఉండదు. తప్పనిసరిగా వాళ్ళ విశ్వాసాన్ని ఇప్పుడు కాకుండా మళ్ళీ ఎలక్షన్లో చూరగొంతాం. మళ్ళీ తప్పనిసరిగా ఎలిమినగర్ నుంచి గెలుస్తానన్న ధీమా నాకున్నది. కానీ మీ సోదరుడు అయితేనేమి మీ శ్రీమతి జోక్యం వల్లనే సుధీర్ రెడ్డి ఓటమికి కారణమని చాలామంది కామెంట్ చేస్తుంటారు. ఎందుకంటే అటువంటిది ఏం లేదండి. సరే, కామెంట్ చేసేవాళ్ళు రకరకాలుగా చెప్తారు, చాలా రకాలుగా చెప్తారు. నా సోదరుడు కానీ నా శ్రీమతి కానీ ఎలక్షన్లో నేను నిలబడితే ఆ 20 రోజులు క్యాంపెయిన్ కోసం కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఎంత చేయాలో అంతే చేస్తారు. అంతేగాని మిగతా విషయాల్లో దేంట్లో జోక్యం చేసుకోరు. ఇక నచ్చని వాళ్ళు ఏంటంటే మాతో విభేదించే వాళ్ళు ఏదో కారణం చెప్పాలి కండి. వాళ్ళకి ఏ కారణాలు దొరకాయి, ఏదో కారణం చెప్పాలి. భూ కబ్జాలు కూడా అధికంగా చేశారు సుధీర్ రెడ్డి. ఎల్బీ నగర్ పరిధిలో చాలా బాగా సంపాదించారు అంటారు సార్. ఎంతవరకు ఎన్ని కోట్లు సంపాదించారు? మరి నేను భూ కబ్జాలు చేసిన అంటే ఒక్కటి ఎగ్జాంపుల్ మచ్చుకు ఒకటి, దానికి ఏదన్నా కొంచెం ప్రూఫ్ చూపెడితే దాన్ని నేను ఏమన్నా అంగీకరిస్తాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక దగ్గర భూ కబ్జా చేసిన ఒకటి ఎక్కువ కూడా వద్దు, ఒక్కటి చూపెట్టమని చెప్పండి. చెప్తే దానికి ఏమన్నా జవాబు చెప్పగలుగుతాము. ఇక ఏదో ఆరోపణ చేస్తున్నాము, కానీ ఆరోపణ ఏం చేయాలని చెప్పేసి ప్రజలు కొంతమంది నా ప్రత్యర్థులు కానీ చేస్తే దానికి నేను జవాబు చెప్పలేను కూడా. ఎందుకు జవాబు చెప్పలేనంటే, ఇప్పుడు భూ కబ్జాలు చేస్తున్నట్టే ఎక్కడ చేస్తుండ్రు, ఒక పోలీస్ కేసు కానీ నా మీద ఏదైనా భూ కబ్జా కేసు కానీ ఏదైనా ఉందంటే దానికి ఇది ఎందుకు ఉందని చెప్పి అడగచ్చు మీరు. అటువంటిది ఏం లేదు కదా మీద. ఓ అనాథాశ్రమం కూడా మీరు కబ్జా చేయబడిన ఆరోపణలు వచ్చాయి. అక్కడ కొన్ని కారణాలు చూపించి అనాథాశ్రమ నిర్వాహకుల మీద పోలీస్ కేసులు పెట్టి అప్పట్లో ఏదో గొడవ జరిగింది. ఏంటది? అనాథాశ్రమానికి స్థలం నేనే ఇప్పించాది. మరి మీ మీదకి ఎందుకు అది రిటర్న్? నేనే ఇప్పించినాక అందులో ఒక వ్యక్తి అక్కడ ఉన్న అనాథ పిల్లల మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది పేపర్లో పెద్దగా వచ్చిందండి. లైంగిక దాడికి పాల్పడ్డాక దాని తర్వాత అనాథాశ్రమంలో జరుగుతున్న బాగోగులు బయటకు వచ్చినాయి అన్నీ కూడా. అంటే ఎవరైనా డొనేషన్స్ ఇస్తే ఆ డొనేషన్స్ కాజేయడము, లేకపోతే డబ్బులు కాజేయడము, లేకపోతే ఇది రకరకాలుగా ఫండ్స్ అంతా. జనరల్గా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఇటువంటి వాటి మీద బాగా. నేను ఇంకొక అనాథాశ్రమం కూడా ప్లేస్ ఇచ్చాను, అనాథ విద్యార్థి గృహం అని చెప్పి. ఇక్కడ కోర్టు పక్కకు ఉంటుంది, ఎల్బీ నగర్ దాటిన తర్వాత కోర్టు పక్కకు. అది అద్భుతంగా నడుస్తుంది. అది కూడా నేను ఇచ్చిన స్థలమే. ఉదాహరణ చాలా సాహసం చేసి ఇచ్చాను. ఈ అనాథ పిల్లలకి పొద్దున భవిష్యత్తులో ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో నేను సాహసం చేసి ఇచ్చాను. ఆ పరిస్థితుల్లో చాలా మిస్యూజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న నిర్వాహకుని తప్పించి వాడు సరిగ్గా చేయలేడు కాబట్టి ఇంకొకరికైనా అప్పచెప్పాలన్న ఉద్దేశంలో నేను కొంచెం ప్రయత్నం చేశాను. సరే, ప్రయత్నం చేస్తే అతను నిర్వాహకులు తప్పించి ఇంకోళ్ళు టేకప్ చేశారు కదా, వాళ్ళు నడుస్తుంది అంతే. ఇప్పటిదాకా మనం జోక్యం చేసుకోలేదండి. కానీ ఎందుకనే ఆరోపణలు వచ్చాయి మీ మీద అప్పట్లో? ఈ విధంగా సుధీర్ రెడ్డి అరాచకాలు చేస్తున్నాడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో. అదే కదండి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు దానికి ఏదైనా ఆధారాలు చూపెడితే, ఒక ఆధారం సింపుల్ కొంచెం చిన్న ఆధారం చూపెడితే ఏమన్నా మనం ఏదైనా అనుకోవచ్చు. ఏంటంటే వ్యక్తిగత కక్షలతోటో లేకపోతే రాజకీయ కక్షలతోటో ఇతన్ని ఏ విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి
ఆరోపణ చేస్తే దానికి మా జవాబు కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పిన అనాథాశ్రమం ఇప్పటికీ డిస్కస్ చేయి, ఇప్పటికీ వెళ్ళండి, అది ఎవరిచ్చిన స్థలం అడగండి, ఎందుకు ఇచ్చింది అడగండి, మరి ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు అడగండి, ఇక మనం కబ్జా చేసేది ఎక్కడ ఉందండి. అలాగే కొంతమంది సుధీర్ రెడ్డి అనుచరులు అంటూ కొంతమంది యువకులు తిరుగుతుంటారు. ఎక్కడ అమ్మాయిల్ని కొంచెం ధనవంతుల బిడ్డల్ని ట్రాప్ చేసేది, ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేది, అది కూడా చాలా సుధీర్ రెడ్డికి చాలా చెడ్డ పేరు తెచ్చిందంటారు. నిజమా సార్? ఎవరు ధనవంతుల బిడ్డలు, ఎవరు ట్రాప్ చేశారు, దానికి మా ప్రమేయం ఏంది, దాంట్లో మా జోక్యం ఏంది? మీ పేరు చెప్పుకుని చాలా మంది విధంగా చేస్తుంటారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో. వెరీ రాంగ్ అండి, చాలా తప్పది. ఎందుకంటే అసలు ఎక్కడ అయింది ఏదైనా సరే అండి, ఆరోపణలు ఒకవేళ ఆరోపణలు ఉంటే దానికి ఏదైనా ఆధారం చూపెట్టాలండి. నాకు అనుసరులు ఎవరు ధనవంతుల బిడ్డలను ట్రాప్ చేయడం ఏంది, వాళ్ళని డబ్బులు వసూలు చేయడం ఏంది, ఇవన్నిటికీ నేను వ్యతిరేకమండి. ఫస్ట్ థింగ్ బేసికల్గా నేను ఎటువంటి టైప్ ఆఫ్ మనిషిని అంటే, నేను ఒక విచిత్రమైన మనిషినండి. ఆ విచిత్రం ఏంటంటే జనరల్గా ఇవన్నిటిని కూడా ఏమాత్రం కూడా సహించను. చాలామంది ఇటువంటి పబ్లిక్తో మీరు మమేకం అవుతుంటారు, ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని గతంలో నాకన్నా ముందున్న నాయకుడు పెంచి పోషించిండు. అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు. దాని తర్వాత అదే అలవాటుతోటి నా దగ్గర కూడా అడ్జస్ట్ చేద్దామని వచ్చారు. కానీ అవన్నీ నేను ఆటలు సాగనివ్వాలి. అంటే వచ్చిన మాట వాస్తవమే, చాలా మంది వచ్చి మీ పేరు అడ్డం పెట్టుకుని లేదు, అటువంటి ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదండి, జరగదు కూడా. అయితే గతంలో ఉన్న నాయకుని దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గర కూడా వచ్చి అదేవిధంగా చేయబోయింది, వాళ్ళందరినీ తోకలు కత్తిరించాను. సరే, ఆ అక్కసు ఇప్పటిదాకా నా మీద ఉందిలేండి, ఇంకా నా మీద ఉంది, నా మీద ఆ అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన వాడు సేవా దృక్పథంతో ఉంటే రాజకీయం చేయాలి. కానీ ఇందులోకి వచ్చి ఇందులో డబ్బు సంపాదిస్తామన్నవాడు అవసరం లేదు నాకు. మీకు సర్వీస్ ఓరియంటెడ్ అయితే మీరు సర్వీస్ చేయండి, మీ వ్యాపారాలు చూసుకోండి. అంతేగాని రాజకీయాల్లో వచ్చాము, ఇందులో ఇన్ని ఖర్చు పెడుతున్నాము, ఇందులో సంపాదించాలన్న ఆలోచన ఉంటే మాత్రం రాజకీయాలకు రాకండి అనేది నా. కానీ ఖరీదైన రాజకీయ నేతగా చెప్పుకోవాలంటే సుధీర్ రెడ్డి పేరే వినిపిస్తుందని ఎందుకు? ఖరీదైన నేత కూడా ఏం కాదండి. ఖరీదైన నేత అంటే నేను ఇంట్లో పడుకునేవాడిని అండి, ఎలక్షన్లప్పుడే తిరిగి ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేసేవాడిని. ఏ వ్యాపారాలు చేస్తుంటారు సుధీర్ రెడ్డి గారు? నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఈ రోజు నుంచి కాదు, కేబుల్ వ్యాపారం ఉంది, ఈ రోజు నుంచి కాదు, దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉన్నది, 25 ఇయర్స్ నుంచి అదే వ్యాపారం ఉన్నది. ఖరీదైన రాజకీయాలంటే ఇంట్లో పడుకొని ఎలక్షన్ల ముందర 20 రోజుల ముందర బయటకు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ప్రయత్నం చేసేవాడిని ఏమో. నాకు పొద్దున్న నుంచి మా రాత్రి దాకా ప్రజలతో మమేకమయ్యాల్సిన అవసరం కూడా నాకు లేదు. టీఆర్ఎస్ సర్కారుపై ఎందుకని మీరు అంతగా గళం ఎత్తారు? ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఫేస్బుక్, ఈ మధ్యకాలంలో ఏదో భగవద్గీత మీద ప్రమాణం చేసేది అది ఒక్కటే కాదండి. 3 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కసారి యూట్యూబ్లో మీరు వెళ్ళి చూడండి, మేము చేసిన కార్యక్రమాలు ఇంకెవరైనా చేశారా? ఏ పార్టీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ చేయలేదు, మన కమ్యూనిస్ట్ పార్టీ చేయలేదు, తెలుగుదేశం పార్టీ చేయలేదు, కాంగ్రెస్లో కూడా ఇంకే నాయకులు చేయలేదు. మేము మా రంగారెడ్డి జిల్లా నాయకులు తప్ప ఇంకా వేరే నాయకులు ఎవరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ధ్వజమెత్తలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. మేమే చేసినవి ఏమనుండే అది చేసినవి కూడా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్లు చేయలేదంటారు? చేయలేదండి, చాలా స్పష్టంగా చెప్తున్నాగా. మీరు ఒకసారి మా లిస్టు యూట్యూబ్లో ఒకసారి చూసుకోండి, దాని తర్వాత వేరే లీడర్లే చూసుకోండి. చూసుకున్నాక వీళ్ళు పోలిస్తే మీకు తెలిసిపోతాయి. నేనేం చెప్పదలుచుకోండి. నేను చేశాను పెద్ద గొప్ప చెప్పుకుంటలేను, వాళ్ళు చేయలేదని చెప్పి వాళ్ళని కించపరచలేను. మీరు అడిగిన ప్రశ్న కాబట్టి చెప్తున్నా అంతే. అంటే సర్కారు చేస్తున్న పనులు అయితేనేమి వేటి మీద మీకు వ్యతిరేకత ఎక్కువగా ఉంది? సర్కారు ఏం పని చేస్తుందండి? సర్కారు చేస్తున్న పని ఒకటే ఒక పని, అబద్ధాలతోటి ప్రజల్ని మోసం చేయడం. ఎందుకు ఎరువులు ఇస్తామంటున్నారు, రుణమాఫీ అంటున్నారు ప్రభుత్వం, కళ్యాణ లక్ష్మి పథకం అంటున్నారు, మిషన్ భగీరథ, కాకతీయ, ఇట్లా చాలా పనులు చేస్తున్నారు కదా, వీటిలో ఏది మీకు నచ్చలేదు? ఏట్లో అవినీతి కనిపిస్తుంది మీకు? ఈ పనులన్నీ కూడా గతంలో సర్కారు ఇచ్చిన హామీలే ఉండేది. చాలా కొత్తగా ఇచ్చిన హామీలు ఏం కావండి, మేనిఫెస్టోలోనే పెట్టిండ్రు. మేనిఫెస్టోలో పెట్టి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎంత మటుకు నెరవేర్చిండ్రు అనే సంగతి ఒక్కసారి చూస్తే తెలిసిపోతాయండి. ఆ హామీలనే ఏమి చేయలేదండి. కొత్త హామీలు గుప్పించి మళ్ళీ ఏదో చేస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఎలక్షన్ల కన్నా ముందు, ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో ఎన్ని హామీలు పెట్టిండ్రు, ఆ హామీలు ఇప్పటి వరకు ఏమైనాయి, ఎంత మటుకు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సంగతి పత్రికాముఖంగా కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ జీవోల ప్రకారం చూస్తే మనకు తెలిసిపోతుంది.
మళ్ళీ కొత్త హామీలు ఇచ్చి వాటిని కూడా నెరవేర్చారని చెప్పి ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారండి? కానీ ఈరోజు ప్రజలు మా వెంటే ఉన్నారు, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా దాదాపు 100+ సీట్లు మావే అని ముఖ్యమంత్రి గారు ధైర్యంగా దమ్ముగా చెప్తున్నారు. అదే అండి, మాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు నిజం చెప్తే నమ్మతలేరు, అబద్ధాలు కూడా చెప్పాలేమో అని మాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు అతను చెప్పేటి అన్నీ కూడా అబద్ధాలే, కేసీఆర్ గారు చెప్పేటి అన్నీ కూడా అబద్ధాలే. ఒక్కొక్క అబద్ధానికి మంచిగా క్లియర్ కట్గా క్లిప్పింగ్తో సహా చూపెడతాం మీకు, క్లిప్పింగ్తో సహా. వాటికి జవాబు మరి కేసీఆర్ గారు ఇస్తారో లేదో తెలియదు, కానీ మీడియా పరంగా మీరన్నా చూపెట్టాలి. ప్రతి క్లిప్పింగ్ మీకు ఇస్తా, ఆడియో ఆయన నోటితోటి మాట చెప్పిన విషయం, దాని తర్వాత అది ఆచరణలోకి పెట్టకపోవడం, ఇవన్నీ కూడా మీకు ఇవ్వమంటే ఇస్తా. మరి మీరు అన్నీ చూపెట్టండి. అది సరే, మీరు పోరాడుతున్నారు, మరి పిసిసి అధ్యక్షుడు, మీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదేవిధంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు మీరు అనుకుంటున్నారా? ఎందుకు గడతలేండి? ఇప్పటిదాకా 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా, వారు చేసే కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా తీవ్రంగా పోరాడుతూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా మటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూనే ఉంది, చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. పోరాడుతున్నారు, కానీ మేము చేసే మంచి పనులు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ అనేది ఒక గలీజ్ పార్టీ, సన్నాసులు దద్దములు ఉన్న పార్టీ అంటూ అవతల పార్టీ, అధికార పార్టీ కామెంట్ చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాన్ని మీరు అడ్డుకుంటున్నారని వాళ్ళు తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసే పార్టీ, వాళ్ళు ఉపయోగించే భాష ప్రజలందరూ కూడా చూస్తూనే గలీజ్ పార్టీ అడ్డుకుంటున్నా అని చెప్పేసి అంటే మేము అడ్డుకోవాల్సిన అవసరం, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రాజెక్టులు చేసిందో అదే ప్రాజెక్టులకు పేర్లు మార్చి వేరే పేర్లు పెట్టి వాళ్ళు చేస్తున్నారు. 90% పనులు కాంగ్రెస్ హయాంలో అయినాయి, 90% నిధులు కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెట్టారు. ఇంతలో ప్రభుత్వాలు మారిపోయినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మేము 90% నిధులు ఖర్చు పెట్టి ఒక పనిని పూర్తి చేస్తే 10% నిధులు ఖర్చు పెట్టి పేరు మార్చి దాన్ని మేము చేసామని చెప్పుకోవడం ఎంత మటుకు సమంజసం? 90% పనులు మీరు చేశారు, 90% నిధులు తెచ్చారు తెలంగాణకి. చివరికి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కూడా మీరే. కానీ ఇంకా ఎందుకని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదు? విశ్వసించడం లేదంటే చెప్పేగాండి. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కానీ కేసీఆర్ పోరాటం వల్ల ఇచ్చిందేమో అన్నప్పుడు ప్రజలు అపోహపడి కేసీఆర్కి పట్టం కట్టిండ్రు. ఇక తెలంగాణ రాష్ట్రంకి ఇచ్చింది మేము అని చెప్పడం మంచి పద్ధతి కాదండి. అయిపోయి పాత పడిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, అయిపోయింది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామన్న సంగతి చెప్పాలి. గత ఎంతసేపు మేము అది చేసాం ఇది చేసామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ప్రజలకు రాబోయే రోజులు ఏం చేస్తామన్న సంగతి, బంగారు తెలంగాణ చేయబోతున్నా అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి. బంగారు తెలంగాణ అంటే అబద్ధాలతో బంగారు తెలంగాణ చేస్తారా, నిజంగా బంగారు తెలంగాణ చేస్తారా అనేది రాబోయే కాలమే సమాధానం చెప్తుంది. కానీ చాలామంది రైతులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, చాలామంది అన్ని వర్గాలకు చెందినవారు ఈరోజు ప్రగతి భవన్కి వెళ్తున్నారు, ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఆయన ఇస్తున్న హామీల పట్ల అయితేనేమి. చెప్పే కదండి, ఆయన కేవలం ప్రజల్ని మోసం చేస్తుండు. నిజంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రజలకు ఏం కావాలి, రేపు భవిష్యత్తులో ఈ ప్రజలకు బంగారు బాట కావాలంటే నేను ఏం కసరత్తు చేయాలన్న ఆలోచన ఎప్పుడు కూడా లేదు ఆయనకు. కేవలం అబద్ధాలతోటి ఏదో పూట గడుపుతూ ఉన్నాడు. అయితే ప్రజలు ఒకరోజు కాకుండా ఒకరోజు ఖచ్చితంగా ఈ అబద్ధాలని వాళ్ళు గ్రహిస్తారు. ఇప్పటికే చాలామంది గ్రహించారు, ఇంకా గ్రహించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా గ్రహిస్తారు. ఆ రోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి మంచి గుణపాఠం నేర్పుతారు. అంటే ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ ఎప్పుడంటే ఇంకో 4-5 నెలల్లో వచ్చేస్తారు, ఒక 4-5 మంత్స్లో వస్తుంది ఖచ్చితంగా. టీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా తెలంగాణలో? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకు రాదు? కాంగ్రెస్ పార్టీ ఎన్నో దాదాపు 126 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక సందర్భంలో మేము వెనకబడిపోయినాము, అంటే మేము ఓడిపోయినాము, దాన్ని ఒప్పుకుంటున్నాము, ప్రజా తీర్పును గౌరవిస్తాము, మళ్ళీ పోరాటం సాగిస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు అధికారంలోకి వస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్న సంగతి ప్రజలు గ్రహిస్తున్నారు. గ్రహించినాడు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. సుధీర్ రెడ్డి గారు, 2019 లేకపోతే 2018లోనే ముందస్తు ఎన్నికలు రావచ్చేమో, మరి ఏ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది? రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలలో కార్యక్రమాలు బాగా చేసుకుంటూ పోతుంది. రైతులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అండగా ఉంటుంది, ఇప్పుడు కూడా అండగా ఉంటుంది. అలాగే 2 లక్షల రూపాయల మేరకు రుణమాఫీని ఎట్ ఎ టైం చేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు ఆల్రెడీ ప్రకటించాడు. ఇంకా రాబోయే రోజుల్లో రైతుల మీద బాగా ఫోకస్ చేసుకుంటూ, ఇన్ ద సేమ్ టైం అర్బన్లో సిటీస్ కూడా
సిటీస్లో మౌలిక సదుపాయాలు కూడా చాలా ముఖ్యం. హైదరాబాద్ సిటీ అంటే రేపు పొద్దున చాలామంది జీవనోపాధి కోసం ఇక్కడ వస్తారు, స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. కానీ మౌలిక సదుపాయాల కొరత వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక మౌలిక సదుపాయాలు ఇక్కడ చేశారు. ఎందుకంటే రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, అలాగే అవి సరిపోవు అని గోదావరి వాటర్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చింది. దాంతోపాటు మెట్రో రైలుని తీసుకొచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అనేక రకాల మౌలిక సదుపాయాలని హైదరాబాద్లో తీసుకొచ్చింది. కానీ ఇవి కూడా సరిపోవు, ఈ జనాభాకి ఇంకా చాలా చేయాల్సింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున హైదరాబాద్లో కానివ్వండి, రైతులకు కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు కానివ్వండి, అనేక రకాలుగా మేనిఫెస్టోలో కొన్ని అంశాలని పొందుపరిచి రేపు ముందుకు పోతాం. ఖచ్చితంగా 2019లో కానీ 18లో కానీ ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇటు బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ విధంగా ఇప్పటికే పావులు కదుపుతోంది. ఇదేమైనా ఎఫెక్ట్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ మీద? తెలంగాణలో పావులు కదుపుతున్న సంగతి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎల్కే అద్వానీ గారు వచ్చి రామశిలని, రామజన్మభూమి టెంపుల్ కడతామని చెప్పి రామశిలని పూజించి అనేక రకాలుగా అప్పుడు కార్యక్రమాలు చేసిండ్రు. ఎంత చేసినా బీజేపీ ఇక్కడ సింగిల్ పార్టీ అంటే బీజేపీ ఎప్పుడు కూడా ఒక సీటు కూడా నెగ్గదు. దానికి ఇంకో పార్టీ కావాల్సిందే తోడు. ఆ తోడు కావాల్సింది, ఆ తోడు ఎవరు ఉంటారో 2019లో తెలియదు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఏదో ఆశావాద దృక్పథంతో ఇప్పుడు మేము ఉత్తరప్రదేశ్లో గెలిచాం కాబట్టి తెలంగాణలో మొత్తం చక్రం తిప్పుతామని చెప్పేసి ఒక రూమర్స్ మాత్రం క్రియేట్ చేస్తూ ఉన్నారు. అవి ఎంత మటుకు సఫలీకృతం అయితే అన్న సంగతి కాలమే సమాధానం చెప్తుంది. అంటే నెక్స్ట్ పోటీ ఉండబోయేది తెరాసకి కాంగ్రెస్కి మధ్యనే అంటారు. అది ఎటువంటి డౌట్ లేదండి. తెరాసకు కాంగ్రెస్ మధ్యనే, దాని తర్వాతనే మిగతా పార్టీలు వస్తాయి. ఇక ఖచ్చితంగా టీడీపీ, కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ మీ పార్టీలో వస్తే తలా ఒక దారిగా ఉంటారు, ఎవరి మాట వాళ్ళు అన్నట్టు కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ కనిపిస్తుంటుంది కాంగ్రెస్ పార్టీలో. మరి ఎంత కలుపుకొని పోయి 2019 ఎన్నికలకు అందరు నాయకులు ఒకే నాయకత్వం మీద సన్నద్ధమవుతారా, లేక ఈ గొడవలు అట్లాగే ఉండేది? అంటే అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే, ఆధిపత్య పోరు కూడా. ఆధిపత్య పోరు అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆధిపత్య పోరు లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే మాట ఒప్పుకుంటాను నేను. అది అప్పుడప్పుడు కొంచెము ఎక్కువైతుంటుంది. దానివల్లనే కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. సరే, ఆ ఇబ్బందులు రాకుండా అది కొంచెం సరి చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి అధ్యక్షుడు జానారెడ్డి గారు ఆధ్వర్యంలో పార్టీ సమర్థవంతంగా ముందుకు పోతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళిద్దరు చూసుకొని ముందర చూసుకొని దాన్ని సరి చేసి ముందుకు తీసుకుపోయే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మేమందరం కూడా వాళ్ళ వెనుకనే నడుస్తున్నాం. కానీ అప్పుడప్పుడు జానారెడ్డి గారు స్వపక్షం విపక్షంలాగా ప్రభుత్వాన్ని పొగుడుతూ కొన్ని కామెంట్ చేస్తుంటారు. మరి పార్టీకి ఇబ్బందికరంగా ఉండదు అది? అంటే ఆయన వ్యక్తిగత తత్వమే అంతే అండి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడింది కరెక్ట్ మాట్లాడతాడు, ఉన్నట్టు. రాజకీయాల్లో ఉన్నట్టు మాట్లాడితే ఈ రోజుల్లో సరిపోదు. అయితే ఆయన ఉన్నట్టు నిష్పక్షపాతంగా మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడాడు, ఉన్నవి లేనట్టు చెప్పడు, లేని ఉన్నట్టు చెప్పడు, ఏది ఉందో అది కరెక్ట్ మాట్లాడతాడు. అటువంటి పద్ధతి కొంతమందికి, మా పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకు కొంతమందికి నచ్చదు. కానీ మా పార్టీకి గొప్ప అసెట్ జానారెడ్డి గారి. ఆయనకున్న నిజాయితీ గల చరిత్ర అనుకోండి, గత 30-40 సంవత్సరాలుగా ఆయన చేసిన మంత్రి పదవుల్లో ఒక మచ్చలేని రాజకీయాలు అనుకోండి, హుందాతనం అనుకోండి, ఆ పొందిక అనుకోండి, చాలా గొప్ప క్యారెక్టర్ వారు మా పార్టీకి అసెట్. వారు మా పార్టీకి చాలా రాబోయే రోజుల్లో చాలా లాభం. అంటే మీ పార్టీ బాహుబలి కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన అంటారా? అంటే బాహుబలి లాంటి పేర్లు తీసుకొని, కానీ మా పార్టీకి గొప్ప పెద్ద దిక్కు జానారెడ్డి గారు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకోవచ్చా? కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని మొదట నిర్ణయించారు కాబట్టి, ఎన్నికలు అయిన తర్వాత నిర్ణయిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని మనం మొదట ఎవరిని అనుకోలేము. ఎన్నికలు అయిన తర్వాత ఏ విధంగా జరుగుతుందో చెప్పలేము. అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఎట్లా ఉంటుందో చెప్పలేము. కాబట్టి దాన్ని మనం ఇప్పుడే తొందరపడి అనుకోవడం పొరపాటు అవుతుంది. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో అసలు నిజమైన న్యాయం లభించిందా? ఎందుకు అడుగుతున్నానంటే, దాదాపు మీ పార్టీలో చూస్తే పక్క పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. కానీ మీరు ఏ పార్టీ మారలేదు, మొదటి నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని సేవ చేస్తూనే ఉన్నారు పార్టీకి. కానీ మీకు అనుకున్నట్టుగా సముచిత స్థానం కానీ గుర్తింపు లభిస్తుందా? అంటే గుర్తింపు లభిస్తుందా అంటే, కాంగ్రెస్ పార్టీలోనే ఈరోజు మీకన్నా జూనియర్లు కూడా ఈరోజు మీకన్నా పెద్ద పోస్టులో ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు అనుభవించడం కానీ మీకన్నా పై స్థాయిలో ఉన్నారు. బాధ అనిపించదా? అదే అంటే ఒక్కసారి ఎట్లా అనిపిస్తుంటే అండి, కాంగ్రెస్ పార్టీలో 86లో కార్పొరేటర్గా ఎన్నికైపోయి మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి 23 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది.
23 సంవత్సరాలు వెయిట్ చేసిన నా ముందర ఏం లేని వాళ్ళు చాలామంది టికెట్లు దొరికినాయి, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయిపోయినారు, పీసీసీ అధ్యక్షులు అయినారు, అంత అయిపోయినారు. అయినా కానీ పార్టీ మారడంలో వేరే పార్టీ పదవుల కోసం వేరే పార్టీలకు పోవడం అనేది కొంచెం నేను ఎందుకో జీర్ణించుకోలేను. నాకు నా నైజం కాదు అది. మొన్న కూడా నాకు టికెట్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది కార్యకర్తలు సందేహాస్పదంలో ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నా కానీ ఇతర పార్టీ నుంచి ఆహ్వానం కాదు, రెడ్ కార్పెట్ ఉండే మాకు. ఏ పార్టీ? టీఆర్ఎస్ నుంచి వచ్చింది. పేర్లు ఎందుకు లేండి, టీఆర్ఎస్ నుంచి పిలుపు అందలేదా మీకు? ఇక పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఇతర పార్టీల నుంచి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉన్నా కానీ పార్టీ మారి ఆ విధంగా రాజకీయాలు చేయలేక నేను నా మనసు ఒప్పక ఇదే పార్టీలో కంటిన్యూ అయిపోవడం జరిగింది. సో దానివల్ల సరే మీరు అంటున్నట్టు నాకు అవకాశాలు కరెక్ట్ దొరకలేదన్న మాట వాస్తవమే. కానీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని నేను దాని గురించి నేనేం బాధపడా. ఎవరికి ఏది రాసి పెట్టాలండో చివరికి అదే అవుతుంది. నాకు ఇదే రాసి పెట్టి ఉందేమో ఇదే అయిపోతుంది చెప్పి. ఏం ఫ్యూచర్లో ఏమైనా ఆశిస్తున్నారా పార్టీ నుంచి? నేను పార్టీ నుంచి ఆశిస్తాను. ఇప్పుడు పార్టీ మాకు ఎంతో చేసిందండి. మేము పార్టీకి చేయాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీకి ఏదన్నా చేయాలన్న భావన కలిగి ముందుకు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురే ఉండదు. చాలామంది పెద్ద నాయకులు ఈరోజు ఇళ్లలో కూర్చొని మేమే చేయాలి, మేము బయటకు వస్తేనే చాలా గొప్ప విషయం అని చెప్పేసి అనుకుంటున్నారు. అది చాలా తప్పు. మీరు బయటికి రావాలి, మీతో పాటు మీ క్యాడర్ని బయటికి తీసుకురావాలి, ప్రతి కార్యక్రమాన్ని అటెండ్ చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, మీరు బలపడాలి అనేది నా సిద్ధాంతం. కానీ మేము చాలా చేసాం పార్టీకి, ఇప్పుడు మేము వస్తేనే చాలా గొప్ప విషయం అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అది రాంగ్ అని నా అభిప్రాయం. పార్టీకి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బయటకి రావాలి, తమ కార్యకర్తలను బయటకు తీసుకురావాలి, తమ చేతనయ్యేంత కాంగ్రెస్ పార్టీకి చేయాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి నేను. కానీ కార్యకర్తల్లో చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకని సార్? నిరుత్సాహం ఉంటే నాయకులు ఎందుకు అంటే ఉత్సాహం నింపాలండి. నాయకులు ఉన్నదే ఉత్సాహం నింపుతారు. నాయకత్వం లక్షణాలను పునికిపుచ్చుకొని కార్యకర్తలు ఉత్సాహం నింపి కార్యకర్తలను ముందుకు నడిపాలి. అప్పుడే నాయకుడు అంటారు. కానీ సుధీర్ రెడ్డో లేక ఇంకొక నాయకుడు మాత్రం కార్యకర్తలు ఉత్సాహం నింపితే సరిపోతుందా తెలంగాణ మొత్తం మీద? ఎవరికి వాళ్ళు ఆ విధంగా చేస్తే అందరూ ఉత్సాహంగా ముందుకు. ఎందుకంటే ఆల్రెడీ అధిష్టానం దగ్గర ఒక బ్యాడ్ నేమ్ అయితేనేది, ఒక అవమానం. అధినేత్రికి మీరు ఆ రోజు మాట ఇచ్చారు, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారికి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని. కానీ అక్కడ మార్కులు సంపాదించలేక ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా చాలామంది నాయకులు అంటారు, ఈసారి ఎట్లయినా సరే తెలంగాణలో విజయం సాధించాలి, మేడం దగ్గరికి వెళ్ళి కనపడాలి అంటారు. అది సాధిస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి మనిషి ఇదే విధంగా ఆలోచించి, అంటే ప్రతి మనిషి నేను కొంతమంది కార్యకర్తలను ఉత్సాహం నింపి వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి పనిచేయించి నేను కూడా పనిచేసుకుంటాను పోతుంటే, అలా అందరూ చిన్న చితక నాయకులు అందరూ కూడా అనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2019లో విజయకేతనం ఎగరేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న కేడర్ ఇప్పటికీ వేరే పార్టీలకు లేదండి. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి తీసుకోండి, టీఆర్ఎస్కి తీసుకోండి, లేకపోతే టీడీపీకి తీసుకోండి, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం వేరే ఇతర పార్టీలకు లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న నెట్వర్క్ వేరే ఇతర పార్టీలకు లేదు. ఈ నెట్వర్క్ని మీరు అన్నట్టు కొంతమంది నిరుత్సాహంతో ఉన్న వాళ్ళని కొంచెం ఉత్సాహపరిచి వాళ్ళకి ధైర్యం చెప్పి మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి నడిపిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఇంకా కొంతమంది నాయకులు కారెక్కేందుకు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు అంటారు. ఎంతవరకు నిజం సార్? ఉండొచ్చు. చాలామంది ఇప్పుడు రూమర్స్, ఇంటర్నల్గా రూమర్స్ వస్తుంటాయి మా దాంట్లో, మీరు పోతున్నా నువ్వు పోతున్నా అని చెప్పి నన్ను కూడా చాలామంది అడుగుతారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది కాదంటారు. కానీ నాయకులు ఎప్పుడు కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతే పార్టీ నిర్వీర్యం అయిపోదండి. కొత్త కార్యకర్తలు పుట్టుకొస్తూనే ఉంటారు, కొత్త కార్యకర్తలు ముందుకు తీసుకుని పోతూనే ఉంటారు. కాబట్టి అవి కేవలం రూమర్స్గానే ఉన్నాయి. చాలామంది అంటారు ఇప్పటికి ఎంతోమంది నాయకులు పోతున్నారని చెప్పేసి. అప్పట్లో మీ మీద కూడా వచ్చింది ఆ కామెంట్, వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతారు, రేపు కార్యక్రపోతున్నారు. చాలామంది మేము వస్తే ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. దాన్ని ఎప్పుడు కూడా మేము పట్టించుకోము. మేము ఉన్న దాంట్లో మేము పార్టీ గురించి ఏం చేయగలుగుతాము, పార్టీకి ఏం చేయగలుగుతాము, పార్టీ మాకు ఇప్పటిదాకా ఇది చేసింది, మేము పార్టీకి ఇంకా చేయాలి. కాబట్టి మా చేతనైనంత సాయం పార్టీకి చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వైఎస్ వీర విధేయుడిగా ఉన్న సుధీర్ రెడ్డి జగన్ పెట్టిన కొత్త పార్టీలకు వెళ్తాడని కూడా కామెంట్స్ వినిపించేశారు, రూమర్స్. ఎందుకని వెళ్ళలేకపోయారు? అంటే కుటుంబం అంటే అభిమానం వేరు, రాజకీయ పార్టీలు వేరండి. ఆ కుటుంబం అంటే నేను ఎప్పటికీ అభిమానిస్తా. ఖచ్చితంగా అభిమానంలో ఎటువంటి ఒక్క పర్సెంట్ తేడా కూడా రాదు. నేను మరణించే వరకు ఆ అభిమానం ఉంటుందండి. కానీ రాజకీయంగా జగన్ గారు వేరే పార్టీ పెట్టారు. నాకేముండే అంటే మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని కిందికి వెళ్ళి పై దాకా తీసుకొచ్చాడు. తను ఎంతో కష్టపడి
కార్యకర్తలకు దాదాపు 35-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిండు ఆయన ఆస్తులు కూడా పట్టుకుంటాడు, చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాడు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, అయినా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదు. చివరికి విజయం ఆయనని వరించింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అటువంటి మనిషి ఈ పార్టీని ఇంత స్థాయికి తీసుకొచ్చిన మనిషిని ఈ పార్టీలో లాయల్గా వండుకుంటున్నప్పుడు మళ్ళీ నేను ఇతర పార్టీలో పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవమానం చేసినట్టు అవుతుంది. వాళ్ళ అబ్బాయే కదా పార్టీ పెట్టిన అబ్బాయి అయినా కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని దెబ్బతీసిన వాడిని అవుతా. కాబట్టి నాకు దగ్గర కావాల్సిన వాళ్ళైనా కానీ నేను ఆ పార్టీలోకి పోలే. అంటే పిలుపు మాత్రం వచ్చింది జగన్ నుంచి మీకు? నేను చెప్తున్నా కానీ మా ఫ్యామిలీ కుటుంబం లాగా ఉంటుండే. ఇక పిలుపు రావడం ఏంది, రాకపోవడం ఏంది, కానీ నేను ఈ కారణాల వల్ల ఆ పార్టీలోకి పోలే. మీరు అనుకున్నట్టుగా వైఎస్ అంత లీడర్ అవుతారా జగన్? అది ఇప్పుడు చూస్తున్నారు ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్లో కాలమే సమాధానం చెప్తానండి. ఇప్పటి వరకు అయితే పేపర్లో చూస్తున్న దాని ప్రకారం చాలా గట్టిగా ప్రతిపక్ష నేతగా ఎదుగుతున్నాడు, చాలా బలంగా ఎదుగుతున్నాడు. అక్కడ పేపర్లు చూస్తున్న ప్రకారం అయితే చాలా బలంగా కనిపిస్తున్నాడు. మరి ఎన్నికల్లో వచ్చే వరకు ఏ విధంగా అనేక రాజకీయ పరిణామాలు అంతా కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నాయి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ మారుతున్న క్రమంలో ఆ మార్పుకు అనుగుణంగా ఉంటే విజయం సాధిస్తారు. అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటే కేర్ ఆఫ్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు కృష్ణయ్య గారు ఉన్నా కూడా. ఇప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు? ఈ మధ్యకాలంలో దూరం అయ్యారా? అంటే ప్రజల మీద కోపంతో మీకు? ప్రజల మీద కోపంతో ఎప్పుడు కూడా దూరమయ్యే ప్రసక్తే లేదండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తుంటాం. ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో మేము చేసిన కార్యక్రమాలు చూడండి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయిందో వాటి మీదనే ధ్వజమెత్తాం, వాటి మీదనే కార్యక్రమాలు చేసాం. ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. 3 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేసాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టి ప్రజలకు కావాల్సిన విధంగా వాళ్ళకి ఏమేం కావాలన్న సంగతిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాము. దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. మీరు అంటున్నారు ప్రతిసారి ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రభుత్వం సరిగ్గా చేయటం లేదు, పాలన సరిలేదు అంటున్నారు. కానీ ప్రాజెక్టుల పేరుతో దూసుకెళ్తున్నాం, మీరు చేసిన వాటిని రీడిజైనింగ్ పేరుతో వాళ్ళు మార్పులు చేసి ప్రజలకు అందుబాటులోకి వెళ్తుంటే కావాలని కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు వేయటమని చేతగానితనంతో ప్రవర్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఎక్కడ ఏ కోర్టులో కాంగ్రెస్ పార్టీ కేసు ఫైల్ చేయలేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎంతోమంది చైతన్యవంతులైన ప్రజలకు చాలా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఒకరొకరికి ఒక్కొక్క పద్ధతులు నచ్చాయి. కొంతమంది ప్రజలు ఏదో కోర్టుకు పోతే దానికి కాంగ్రెస్ పార్టీ సంబంధం అంటగట్టడం తప్పది. అన్నీ కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాజెక్టులు అంటే దాదాపు 95% ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో డిజైన్ అయినాయి. కాంగ్రెస్ హయాంలో దాదాపు 90% నిధులు ఖర్చు పెట్టినాయి. 10% నిధులు మాత్రం మీరు సరిచేయలేదు, వాటిని మేము రీడిజైనింగ్ చేస్తున్నాము, మేము వాటిని సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఆ నిధులని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ స్వాహా చేశారు, ఒక్క పని కూడా కంప్లీట్ చేయలేదనేది వారి వాదన. ఆ రోజు స్వాహా చేస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరు కదండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఒకవేళ స్వాహా చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, అధికారం మీ చేతిలో ఉంది. కేవలం మాటలతోటి ప్రజల్ని మోసం చేయడమే తప్ప వాళ్ళు ఏమీ చేయలేరన్న సంగతి ఇప్పటికీ ప్రజలు తొందరలో గ్రహిస్తారు. అన్ని ప్రాజెక్టులు మేమే చేసాం. మీరు ఏ ప్రాజెక్ట్ చెప్పండి, ఆ ప్రాజెక్టు మేము చేసిన ప్రాజెక్టే, మేము ఖర్చు పెట్టిన డబ్బే. దాన్ని ఏంటంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకు పేరు వస్తుంది. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఖర్చు పెట్టి దాదాపు సగం పూర్తి చేసిండ్రు. దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి, నా ముద్ర వేయాలి అనే ఉద్దేశంతో వాటిని రీడిజైన్ పేరిట అనేక రకాల మార్పుల చేర్పులకు లోన్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే తప్ప కొత్తగా చేసిన ప్రాజెక్టు కూడా ఏమీ లేదు. ఇప్పటిదాకా కొత్తగా డబ్బు ఖర్చు పెట్టింది వాళ్ళు ఏమీ లేదు. అప్పుడు మేము ఖర్చు పెట్టి 90% ఖర్చు పెట్టింది, ఇప్పుడు ఖర్చు పెట్టింది కేవలం 5% మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ముఖ్యంగా మీరు ఒకటి చూడండి, మెట్రో రైలు ప్రాజెక్టు దాదాపు కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయిపోయి దాదాపు కంప్లీట్ స్టేజ్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దాన్ని దాదాపు 14 నెలలు ఆపేశారు. కారణం ఏంటండి? చారిత్రాత్మక కట్టడాలకు ఇబ్బంది అవుతుంది, వాటి గుండా ముందుకు పోతుంది అసెంబ్లీ గుండా, కాబట్టి దీన్ని దారి మళ్లించాలి అని చెప్పేసి ఒక కారణంతో ఆపేశారు. కానీ వాస్తవానికి ఆ కారణం కాదండి, చారిత్రాత్మక కట్టడాలకు ఇబ్బంది అవుతున్న కారణం కాదు. లోపాయికారిగా ముడుపులు అడిగారు. ల్యాంకో అనే దాదాపు మన ఈ సంస్థ అండి, ఇది మన మెట్రో రైలు పనిచేస్తుంది ఏదండి మన L&T అనే సంస్థ నైతిక విలువలు పాటిస్తుంది కాబట్టి
వీళ్ళు అడిగిన డిమాండ్ని వాళ్ళు నో అని చెప్పారు. నో అని చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి దాదాపు 14 నెలల పని ఆపారు. 14 నెలల దాకా వీళ్ళు ఈల్డ్ కాలేదు. లొంగకపోవడం వల్ల వేరే దిక్కు లేక మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకసారి చారిత్రాత్మక కట్టడాలు నీకు అడ్డం వస్తుందని చెప్పేసి రెండోసారి అడ్డం రాకుండా ఉండడం కారణం ఏంటండి? మొదటనేమో అడ్డం వచ్చినాయి, ఇప్పుడు అడ్డం వస్తలేవు. ఇది ఎక్కడ పద్ధతి అండి? కేవలం ఏంటంటే వాటిని ఆపి దాన్ని వేరే రూట్ మళ్ళించి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ నుంచి ముడుపులు తీసుకొని నా ముద్ర వేయాలన్న ఒక ఆలోచన తప్ప రియల్గా వేరేది ఏమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ చారిత్రాత్మక కట్టడాలు అడ్డం వస్తున్నాయి, వాటిని ఇబ్బంది కలగొద్దు అంటే చారిత్రాత్మక కట్టడమైన ఉస్మానియా హాస్పిటల్ నువ్వు ఎందుకు కూలుస్తున్నావండి? అది చారిత్రాత్మక కట్టడం కాదా? అది కూడా చారిత్రాత్మక కట్టడమే కండి. మరి దాన్ని ఏమో కూలుస్తూ అంటాడు, ఇక్కడేమో వీటికి అడ్డం వస్తుంది కాబట్టి వీని అలైన్మెంట్ మారుస్తూ అంటాడు. ఏ విధంగా జస్టిఫికేషన్ చేసుకోగలుగుతాడండి? అంటే కేవలము ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి పరిపాలన సాగిద్దామన్న ఉద్దేశమే తప్ప గతంలో ఉన్న ప్రాజెక్టులు కానీ ఏదున్నా కానీ వాటిని కొద్దిగా మార్పుల చేర్పులకు లోను చేసి తనదైన ముద్ర వేసి నేను చేసినని చెప్పుకునే ప్రయత్నమే తప్ప కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త ఆలోచన కానీ ఏమీ లేవు. విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పుడు మీ ఎల్బీ నగర్ విషయానికి వస్తే కూడా రోడ్డు వైడనింగ్ అయితేనే అక్కడ అండర్ గ్రౌండ్ ఏదో ఒకటి కడుతున్నారు ట్రాఫిక్ నియంత్రించడానికి. చాలా గొప్ప పనులు చేస్తున్నాం. అక్రమ నల్లాలు అరికట్టడం అయితేనేమి చాలా వరకు మేము విశ్వనగరంగా సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. గత పాలకులంతా నాశనం చేశారు అంటున్నారు. ఇప్పుడు విశ్వనగరంగా చేస్తున్నామని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చేసి 100 రోజుల 100 days టార్గెట్ అని చెప్పేసి ఒకటి పెట్టారండి. ఎన్నో ప్రామిసెస్ చేసిండు. ఒక్క ప్రామిస్ అన్న పూర్తి చేసిండ్రు ఆ 100 రోజులలో. ఈవెన్ మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం కూడా వైఫై చేస్తా అని చెప్పిండ్రు. ఇప్పటికి దాదాపు 1 year దాటిపోయింది. ఇప్పటి వరకు వైఫై అనేది హైదరాబాద్ నగరంలో ఇంకా తీసుకురాలేదు. అలాగే ఎన్నో ప్రాజెక్టులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టులు కాలే. అక్కడ ఏదో ఒకటో రెండో చిన్న ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. అవి ఎట్లాగో చేయాల్సి వస్తుందండి. హైదరాబాద్ నగరం అంటే ప్రతి ఒక్క ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎప్పటికప్పుడుకు మనం డిజైనింగ్స్లో కానివ్వండి, లేకపోతే రోడ్ వైడనింగ్స్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, లేకపోతే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కానీ ప్రతి ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. అది చేయాల్సిన పని లేదు. దాంట్లో కొత్తగా చేసి అద్భుతంగా కొత్త ఆలోచనతోటి ఫర్ ఎవర్ ఒక 50 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేసే ప్రయత్నం మాత్రం ఏం కనిపిస్తలేదు. ఇక రోజువారీ మెయింటెనెన్సే, రోజువారీ రోడ్ వైడనింగ్ కార్యక్రమాలే, ఎక్కడైనా మరీ రద్దీగా ఉంటే అక్కడ ఫ్లైఓవర్ కట్టాల్సిందే. ఇవన్నీ కూడా కాదండి. ఇవన్నీ దానివల్ల పెద్ద అద్భుతంగా చేసే ఏం కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ని రెడ్యూస్ చేయాలంటే ఏకైక మార్గం మెట్రో రైలు అని చెప్పేసి 30,000 కోట్లతోటి ఈరోజు మెట్రో రైలు కార్యక్రమాన్ని ఇచ్చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, రాబోయే తరాలకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఈజన్ చేయాలి, లేకపోతే ట్రాఫిక్ సమస్యలను అధిగమించలేము. దానికి ఏం చేయాలంటే హైదరాబాద్ చుట్టూ కూడా రింగ్ రోడ్ నిర్మాణం చేయాలి. హైదరాబాద్లో ఉన్న కోర్ సిటీలో ఉన్న ట్రాఫిక్ని అంతా కూడా ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలందరూ కూడా అవుట్స్కట్స్కి పోయే విధంగా అట్రాక్ట్ చేయాలి. అవుట్స్కట్స్ పోయే విధంగా అట్రాక్ట్ చేయాలంటే దానికి సరైన వసతి కల్పించాలి. రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి, రింగ్ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలి, రింగ్ డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేయాలి, రింగ్ ఎలక్ట్రిసిటీ లైన్ ఏర్పాటు చేయాలి. తద్వారా హైదరాబాద్లో ఉన్న ప్రజలంతా కూడా దూరం పోయి హైదరాబాద్లో ఇల్లు కట్టుకునే విధంగా మనము వాతావరణం సృష్టించాలి. తద్వారా ట్రాఫిక్ కంజెషన్ తక్కువవుతుంది, సిటీ చుట్టుపక్కల పోతుంది, హైదరాబాద్ నగరం విస్తరిస్తుంది అన్న ఉద్దేశంతో ఒక దూరపు ఆలోచనతో ఆ రోజు చేసిన కార్యక్రమాలు తప్ప ఈరోజు దూరపు ఆలోచనతో ఏదైనా కార్యక్రమాలు చేస్తుండ్రా? ఏదీ లేదండి. కేవలం ప్రజల్ని మోసం చేయడమే. ఇప్పటికీ చెప్తున్నా అండి, మొన్నటికి మొన్న కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏం చెప్పారంటే 1,00,000 ఇళ్ల నిర్మాణం ఈ సంవత్సరాంతరానికి చేస్తాను, లేకపోతే ఓట్లు అడగబోనని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ రోజుకు ఛాలెంజ్ చేస్తున్నాను. 1,00,000 ఇళ్ల నిర్మాణం మీరు పూర్తి చేస్తే ఈ సంవత్సరాంతరానికి నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీకి నేను పనిచేస్తాను, మీ గురించే పనిచేస్తాను, ఏ పదవి అడగబోను, ఖచ్చితంగా మీ గురించే పనిచేస్తాను. కానీ మీరు చెప్తుంది మాత్రం అబద్ధము, మీరు చేయలేరు, కేవలం ప్రజల్ని మోసం చేస్తుండ్రు. ఇంత హైప్ కలిగించి ఏంటంటే చేస్తాడేమో నాకు ఆశ కల్పిస్తుండ్రు. ప్రతి ఒక్కటి కూడా టీఆర్ఎస్ పార్టీ శాంపుల్ టీఆర్ఎస్ అంటే శాంపుల్గా పని చేసుకుంటే ఇవి చూపెట్టుకొని రేపు భవిష్యత్తులో ఎన్నో పనులు చేస్తామని చెప్పి చూపెట్టుకొని ఓట్లు అడగమే తప్ప ఇప్పటి వరకు హైదరాబాద్ చుట్టుపక్కల కానివ్వండి ఈ 3 సంవత్సరాల్లో 10,000 ఇండ్లు కట్టలేకపోయినండి. ఇప్పటివరకు ఒకవేళ కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారు చేయలేడని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. చేస్తే వాళ్ళని చెప్పండి, నేను చెప్పాగా, నేను చేస్తే ఆ పార్టీకి ఊడిగం చేస్తా,
నేను వేరే రాజకీయ పార్టీలో చేరను, ఆ రాజకీయ పార్టీలోనే చేరుతాను. మీ పార్టీ గొప్పది, మేము చేయలేకపోయినాము, మీరు చేశారు, మీరు గొప్పవాళ్ళు, మీ గొప్ప వాళ్ళ దగ్గర పనిచేయడం మా అదృష్టంగా భావిస్తాం, మేము మీకోసం పనిచేస్తాం. చేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. వాళ్ళు చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే ప్రజల్ని కేవలం మోసం చేసుడు దాంట్లోనే ముగ్గురు ఆరితేరిండ్రు. ఎవరా ముగ్గురు? ముగ్గురు ఆరితేరిండ్రు. ఎవరా ముగ్గురు అనే సంగతి ప్రజలకు అందరికీ తెలుసు. అంత మాటలు మేము మాట్లాడలేము. కాంగ్రెస్ పార్టీలో అంత మాటకారులు లేరండి. ఈ విషయంలో నేను స్పష్టంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో తక్కువ అవసరానికి అబద్ధం ఆడడం, లేకపోతే అవసరానికి అడ్డగోలుగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరండి. కాంగ్రెస్ పార్టీలో గొప్ప క్యారెక్టర్స్ ఉన్నారండి. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఎటువంటి లౌక్యం తెలియదు, బోలాశంకరుడు. జానారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు మా పార్టీకి అసెట్. ఆయన ఎప్పుడు మాట్లాడినా నిజమే మాట్లాడతాడు, తప్పు మాట్లాడాడు. ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసము ఒక సిచ్యువేషన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ దీనివల్ల పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందనే సంగతి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, నిజం మాట్లాడతాడు. కాబట్టి మా పార్టీలో అందరూ కూడా నిజం మాట్లాడి, పెద్దరికంగా మాట్లాడి, హుందాతనాన్ని మెయింటైన్ చేసే వాళ్ళే. భాషలో కూడా ఎప్పుడు కూడా తేడా రాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భాషలో చూడండి, జానారెడ్డి గారి భాషలో చూడండి, ఎప్పుడైనా భాషాపరమైన సమస్యలు కానీ ఎటువంటి చిన్న తప్పు కూడా మీరు చెప్తుంటే ఆ ముగ్గురికి భాష తెలియదు, ఆ ముగ్గురు క్యారెక్టర్ లేదంటారా? అంటే క్యారెక్టర్ లేదనేది కాదండి. రాజకీయాల్లో వచ్చినప్పుడు ఏంటంటే ఒక పదవిలో ఉన్నప్పుడు హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత పెద్ద మనిషి మీద ఉంటుంది. ఆ యొక్క బాధ్యత వాళ్ళు విస్మరించారు. దిగజారుడు బాధ్యత అంటే దిగజారి రోడ్డు మీద మాట్లాడుకునే ఫ్రెండ్స్ కొట్లాడుకునేటప్పుడు మాట్లాడే భాష వాడుతుండ్రు. అది రాజకీయాలకు లేకపోతే భావి తరాల వాళ్ళందరూ కూడా ప్రజలు మనం చూస్తుండ్రు. అది మంచి సంకేతం బోధని చెప్తున్నాను. కానీ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, ఈరోజు దానికి ప్రాణం పోసింది ఆ పార్టీ. లేదండి, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా తిట్టమని చెప్పిందా అండి? లుచ్చాలు లఫంగులు అని అనమని చెప్పిందా అండి? లుచ్చాలు లఫంగులు ఎవరండి? విమర్శించండి, రాజకీయంగా విమర్శలు చేయడం తప్పులేదు. దానికి ఒక భాష ఉండాలి, ఒక పదప్రయోగం చేయాలి. ఏది నోటికి వస్తే అదే మాట్లాడడం అని చెప్పేసి అనేది చాలా తప్పండి. ఇది మొత్తంగా ఆ మాటలు మీకు బాధ కలిగించాయి అనమాట. నాకే కాదండి, రాష్ట్రం అందరికీ బాధ కలిగిస్తుందండి. అందరికీ బాధ. ఏ మెసేజ్ పంపిస్తున్నామంటే రేపు పొద్దున యంగ్ జనరేషన్కి అంటే రాజకీయ నాయకులు ఈ విధంగా తిట్టుకుంటే బాగుంటుందనా, లేకపోతే ఒక హుందాగా మాట్లాడితే మంచి మెసేజ్ పోతుందా అనే సంగతి మన ద్వారా ప్రజలకు చెప్పాలి, మనం వాడే భాష ద్వారా. కానీ ఏ విధంగా తిట్టొచ్చు అన్న భాష ద్వారా ఈరోజు ప్రజలకు చెప్తున్నారు. రేపు పొద్దున మీరు కూడా ఏ విధంగా తిట్టండి ఆయన అని చెప్పేసి చెప్తున్నాడు కేసీఆర్. రైట్. ఇక మెట్రో ట్రైన్ ఇంకొక 2 సంవత్సరాలు రాబోతుందని వాళ్ళు అంటున్నారు సార్, మీకు నమ్మకం ఉందా? ఇప్పటి వరకు అప్పుడే రావాల్సి ఉండండి. ఇప్పటి వరకల్లా 2016 సెప్టెంబర్కే రావాల్సి ఉండే. ఇంకో 2 ఇయర్స్ అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ కేసీఆర్ వల్ల చేసిన ఏదో ఫిట్టింగ్ ఉండే చూడండి చారిత్రాత్మక కట్టడాలు, దానివల్లనే ఆలస్యం అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు రాబోతుందని అంటున్నారు. వస్తే సంతోషమే, ప్రజలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం ఏర్పడుతుంది, వస్తే సంతోషమే. ఇక మేయర్ పనితీరుపై మీ కామెంట్స్? ఇక మేయర్ అనే వ్యక్తి ఏదైనా హైదరాబాద్ సిటీలో పనిచేయాలంటే హైదరాబాద్ సిటీ మీద స్పష్టమైన అవగాహన ఉండాలండి. ఎక్కడ రద్దీగా ఉంది, ఎక్కడ ఫ్లైఓవర్ వేయాలి, ఎక్కడ ఇది చేయాలి, ఎక్కడ రోడ్ వైడనింగ్ చేయాలి. రోడ్ వైడనింగ్లో విపరీతమైన జాప్యం జరుగుతుంటుంది. ఎందుకంటే రోడ్ వైడనింగ్ మీ ప్రాపర్టీ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకుంటారు, వాళ్ళు కోర్టుకు పోతారు. వాళ్ళతో నెగోషియేషన్ చేయాలి, నెగోషియేషన్ చేసి ఫాస్ట్గా చేయాలి. వాళ్ళు అడిగే కంపెన్సేషన్ కన్నా కొంచెం ఎక్కువ కంపెన్సేషన్ ఇప్పించి ఫాస్ట్గా, ఇవన్నిటి మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో మొన్న వర్షం పడ్డదండి. మొన్న వర్షం పడితే ఏ విధంగా ఉన్న సంగతి మీరు పరిస్థితి చూడవచ్చు. దానికి ఏమంటారు, కేసీఆర్ దాదాపు 60 సంవత్సరాలు చేస్తున్న పాపం ఫలితం ఈరోజు వచ్చిందని చెప్పేసి అంటాడు. అరే మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఏం చేస్తారో సంగతి చేయండి, దీర్ఘకాలిక ప్రణాళికలు తీసుకోండి. దీర్ఘకాలిక ప్రణాళికలు తీసుకొని మీరేం చేస్తారో పనులు ప్రారంభించండి. కానీ ఎప్పుడైనా ఇబ్బంది వస్తే కాంగ్రెస్ బాధ్యత వేయడం, మంచి జరిగితే మేం చేసామని చెప్పుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు హైదరాబాద్లో చుట్టుపక్కల దాదాపు శివారు ప్రాంతాల్లో నీటి సమస్య బాగుండే, మంచినీటి సమస్య. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము అందరం ఎమ్మెల్యేస్ అంతా కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దగ్గర పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్ చేసుకొని 1765 కోట్ల రూపాయలు వాటర్ కోసం కేటాయించుకున్నాం. ఎప్పుడు 2013 డిసెంబర్ నాడు కేటాయించుకుంటే 2014 ఫిబ్రవరిలో వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు అప్రూవ్ చేసారు 1765 crores. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము చేయించుకున్నాం. అది 2014లో శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిపోయినాక ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ విషయం తెలియక దాన్ని అసలు పట్టించుకోవడం మానేసింది.
2014 డిసెంబర్లో మేమే పోయి జలమండలి ఎండీ గారిని కలిసి ఈ విధంగా ఫండ్స్ ఉన్నాయి, మీరు ఒక లేఖ రాయండి, ఆ ఫండ్స్ వస్తాయని చెప్పడం వల్ల ఆయన ఒక లేఖ రాస్తే ఆ ఫండ్స్ వచ్చినాయి. ఈరోజు శివారు ప్రాంతంలో అన్నిట్లలో కూడా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతున్నారు, వాటర్ లైన్లు కొత్తగా వేస్తున్నామంటే ఆ ఘనత అంతా మాదండి, మేము చేసినాం. ఈరోజు ఎల్బీ నగర్లో దాదాపు 3 ట్యాంకులు కడుతున్నారు. ఈ 3 ట్యాంకులు 365 కోట్ల రూపాయలు ఎల్బీ నగర్కు శాంక్షన్ చేయించిన. ఏది వాటర్ వర్క్స్. రాబోయే 50 సంవత్సరాల వరకు ఎల్బీ నగర్లో నీటి ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి 365 కోట్లు దీనికి ఏది వాటర్కి శాంక్షన్ చేయించిన. 354 కోట్లు డ్రైనేజ్కి శాంక్షన్ చేయించిన. ఇప్పుడు డ్రైనేజ్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. అంటే 50 సంవత్సరాల వరకు మీకు ఎల్బీ నగర్లో మళ్ళీ మంచినీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏది ఉండకుండా ఆ రోజు దీర్ఘమైన ఆలోచన చేసి ఈ యొక్క ఫండ్స్ శాంక్షన్ చేయించిన. కొత్త ఫండ్స్ ఏమండి, మేయర్గా ఉండి ఈరోజు ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఫండ్ ఇస్తున్నారండి. కార్పొరేటర్లుగా ఎన్నికైనరు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎన్నికైనరు, మా కార్పొరేటర్లు ఎన్నిక కాలేదు, టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికైనరు. వాళ్ళు ఎన్నికైనాక ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారండి? మీరేమో ఫండ్స్ ఇవ్వరు. అయ్యా నాయన, మీ కార్పొరేటర్సే ఉన్నారు, వాళ్ళకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండే వాళ్ళు కార్పొరేటర్లే ఉంటారు. ప్రజలు అడిగే కోరికలు, చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి డబ్బు కావాలి. కాబట్టి టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మీరు డబ్బు సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి. ఇస్తే తద్వారా వాళ్ళు ప్రజలకు అతి ముఖ్యమైన పనులు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫండ్సే లేవు, ఒక కార్పొరేటర్కి డబ్బులు ఇస్తలేరు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి కార్పొరేటర్కు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్ కానీ, ఎంఐకి సంబంధించిన కార్పొరేటర్ కానీ, ఇండిపెండెంట్ కార్పొరేటర్ కానీ సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఎందుకు ఇచ్చేవాళ్ళం అంటే 1 కోటి రూపాయలతోటి అత్యవసర పనులు అక్కడ ఏమైనా ఉన్నాయంటే గుర్తించేది కార్పొరేటరే. ఎమ్మెల్యే పోయి అంత ప్రతి గల్లీ తిరగలేడు, గుర్తించేది కార్పొరేటరే. కార్పొరేటర్ పోయి ఆ పని చేయించగలుగుతాడు. తద్వారా ప్రజలకు అసౌకర్యం తొలగిపోతున్న ఉద్దేశంతో ఇచ్చారు. ఇవాళ ఒక్క ఫండ్ లేదండి, అసలు డబ్బే లేదంటున్నారు. పేపర్లలో మాత్రం స్కై స్కేపర్స్ అంటున్నారు, అండర్ గ్రౌండ్ వేస్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఇప్పటికాక పనులే లేవు. రైట్. సుధీర్ రెడ్డి ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నిజాలు చెప్తే చాలండి, చేసేది చెప్పాలి, చేయలేమని చెప్పండి. అన్ని సమస్యలు, అన్ని పనులు కూడా అద్భుతంగా ఎవరు కూడా అన్నీ కూడా ఒక 5-6 సంవత్సరాలు చేయలేరు. కానీ ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి అరచేతుల్లో స్వర్గం చూపెట్టి చేస్తామని మాత్రం చెప్పకండి. ఏది చేస్తారో అది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండి, రైతులకు విద్యుత్తు బకాయిలు కానీ ఉచిత విద్యుత్ కానీ ఇస్తాను, విద్యుత్ బకాయిలు మాఫ్ చేస్తాము, ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పుడు దానికి ఏమైనా టైం తీసుకున్నామండి మేము? వెంటనే ఏందండి, ప్రమాణ స్వీకారం అయిపోగానే ముఖ్యమంత్రి హోదా అయిపోగానే అక్కడే ఫైల్ మీద సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇక్కడనేమో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి దానికి అనేక లింకులు, లిటికేషన్లు పెట్టి ఇప్పటి వరకు చేస్తలేడు. మొత్తం చేయలేదు. దానికి అనేక రకాల రెస్ట్రిక్షన్స్, చాలామందిని ఫిల్టర్ చేసేసారు. ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. ఈ రోజు వరకు కంప్లీట్ చేయలేదు. 3 సంవత్సరాలు అవుతుంది. 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు కట్టలేదు. 3 సంవత్సరాలు అవుతుంది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు. 1,000 మంది దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. కేజీ టు పీజీ చదివి పెడతా అని చెప్పిండు, ఇప్పటి వరకు లేదు. ముస్లింలకు రిజర్వేషన్ బిల్ అన్నాడు, మొన్న అసెంబ్లీలో పెట్టి పాస్ చేశాడు. తెలివైన పని ఏం చేసిండంటే అసెంబ్లీలో పెట్టి, చాలా మేధావి కేసీఆర్ గారు, ఇది ఎట్లాగూ భారతీయ జనతా పార్టీ అప్రూవ్ చేయదు, మతపరమైన రిజర్వేషన్లు కేంద్రంలో అప్రూవ్ చేయరు, నేనైతే చేసి పంపించినగా అనేది లబ్ధి పొందాలి, ముస్లింలలో ఓటు బ్యాంకును క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పైకి పంపించిండు. అదే కాంగ్రెస్ పార్టీ 4% చేసి దాన్ని ఒప్పించి చేసి ఆ 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఇది. టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తూ ఉంటుంది. దానికి ఉన్న తేడా. కానీ అదే ప్రజానీకం ఈరోజు ప్రగతి భవన్కి వెళ్తున్నారు, ఆయనకి అభినందనలు వెల్లువెత్తున్నారు, మా ముఖ్యమంత్రి బంగారు అంటున్నారు. ఇప్పుడు ప్రగతి భవన్ పోతుండ్రు, బంగారం అంటున్నారంటే చూడండి, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడే ప్రజలలో మార్పు వస్తుంది, ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఆ రియలైజ్ అయ్యేది ఇంకా చాలా తొందరగా రాబోయే 6 monthsలో జరుగుతుంది. అప్పటికి కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారండి, మా ముఖ్యమంత్రి బంగారు అంటారు, ఇది అందరూ అంటారు. ఎందుకంటే వాళ్ళ పబ్బం గడవాలి కాబట్టి ముఖ్యమంత్రి బంగారు అంటూనే ఉంటారు. కాబట్టి దాంతోటే ముఖ్యమంత్రి గారు గొప్ప అయిపోరు, దాంతో పెద్ద మనిషి అయిపోయినా. రైట్. మొత్తం మీద ప్రజల్లో వచ్చే మార్పుతో వచ్చే ఎన్నికల్లో 2018 కావచ్చు 19 ఎన్నికల్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డిని చూడవచ్చా? మేము సిన్సియర్గా ప్రజల గురించి పనిచేస్తామండి. ప్రజల యొక్క సమస్యల గురించి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల గురించి పనిచేసినప్పుడు ప్రజల యొక్క సమస్యల గురించి పోరాటం చేసే ప్రక్రియలో
ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం మాకున్నది. 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మేము కూడా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎల్బీ నగర్లో నేను కూడా గెలుస్తా ఖచ్చితంగా అని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది. సుధీర్ రెడ్డి సాధించాల్సింది ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా ప్రజలకు హైదరాబాద్ అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం జిహెచ్ఎంసీ పరిధిలో ఒక భాగం కాబట్టి నేను కేవలం ఎల్బీ నగర్ ప్రజల గురించి ఆలోచించుకుంటూ హైదరాబాద్లో శాశ్వత పరిష్కారం కోసం కొన్ని ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగి ఎడ్యుకేషన్ అంతా అయింది ఇక్కడనే. కాబట్టి ఇలా నాలాల విషయం కానివ్వండి, పార్కుల విషయం కానివ్వండి, పచ్చదనం విషయంలో కానివ్వండి, హైదరాబాద్ నగరంలో కాలుష్య లెవెల్ ఏడుదాకా పెరిగిపోతున్నాయంటే అసలు మీరు రేపు నెక్స్ట్ జనరేషన్ సర్వైవ్ అవుతుందా లేదా అన్నది దానికి మనం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలి. నాకు ముఖ్యంగా గ్రీనరీ మీద చాలా ఇంట్రెస్ట్. ఎల్బీ నగర్లో అనేక పార్కులు చేశాం. పార్కులు కబ్జా అయిపోతాయన్న ఉద్దేశంతో గ్రీనరీని ఇప్పుడే డెవలప్ చేస్తే అవి రక్షించబడతాయన్న ఉద్దేశంతో అనేక పార్కులు చేశాను. చాలా కొన్ని లక్షల మొక్కలు నాటించాను. ఇంకా నాటియాల్సిన అవసరం ఉంది. కేవలం ఎల్బీ నగర్లో ఒక దగ్గర నాటితే సరిపోదు. ఇది సిటీ మొత్తం కూడా నాటిస్తే ఈ కాలుష్యాన్ని కొంచెమైనా అరికడతాం. ఎండ తీవ్రత ఎక్కిపోతుంది. ఎండ తీవ్రత దేనికి పెరిగిపోతుందంటే పచ్చదనం లేకపోవడం పెరిగిపోతుంది. కాబట్టి వీటికి అన్నిటికీ సొల్యూషన్, పొల్యూషన్కు సొల్యూషన్ ప్లాంటేషన్. కాబట్టి అదొక నినాదం సిటీ మొత్తం చేయాలి. సిటీలో ట్రాఫిక్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోతానికి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా పోయే అవకాశాన్ని సృష్టించాలి. అదొక రెండవ సమస్య. ఇక మంచినీటి సమస్య అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేసేసింది. ఆ లైన్స్ వచ్చేస్తే ఇది అది మిషన్ భగీరథకి ఎటువంటి సంబంధం లేని ఇది అంతా కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది. మంచినీటి సమస్య రాబోయే 25-30 సంవత్సరాల దాకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా ట్రాఫిక్, పొల్యూషను ఈ రెండు కూడా చేసేసి నాళాలలో మురుగునీళ్ళు అన్నీ కూడా పోయి చుట్టుపక్కల ఉన్న లేక్స్ అన్నీ కూడా ప్యూరిఫై చేయాలి. అన్నీ కూడా లేక్స్ అన్నింటి కూడా క్లీనింగ్ చేసి ఒక మంచి పరిశుభ్రమైన మంచి నీళ్లు అలా వచ్చే విధంగా చూడాలి. ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని అందంగా తయారు చేయాలి అంటారు కళ. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఎల్బీ నగర్ నియోజకవర్గం మీద. చాలా చేసే స్కోప్ కూడా అక్కడ ఉంది. ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ ప్రజలు అక్కడ అర్థం చేసుకుంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని చాలా మంచిగా తీర్చిదిద్దుతా. మీరు ఇంకొక విషయం చూడండి, నాగోల్లో ఒక శ్మశానం చూడండి. ఆ శ్మశానానికి పోతే మీరు కంప్లీట్లీ పార్కులో పోయే విధంగా పోయిన ఫీలింగ్ ఉంటుంది. అన్ని పచ్చదాంతో లాన్స్ వేసి మొక్కలు పెట్టేసి ఒక శ్మశానం చేయించినాం. రేపు చనిపోయిన వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే ఆడికి పోయినాక ఆ దుఃఖాన్ని మర్చిపోయి ఆస్వాదించే విధంగా కొన్ని శ్మశానాలు చేసాం మా దగ్గర. రేపు ఒక ఎల్బీ నగర్లో ఉంటే సరిపోదండి, అది మొత్తం సిటీ మొత్తం ఉండాలి. ఒక ఎల్బీ నగర్లో పార్క్ ఉంటే సరిపోదండి, మొత్తం సిటీ మొత్తం ఉండాలి. ఒక ఎల్బీ నగర్లో పచ్చదనం ఉంటే సరిపోదు, మొత్తం సిటీ మొత్తం ఉండాలి. ఈ విధంగా సిటీ మొత్తంలో ఒక చైతన్యం వచ్చి మంచిగా ముందుకు పోతేనే రేపు మంచి నగరంగా అభివృద్ధి చెందుతుంది. భావి తరాల వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సౌకర్యవంతంగా ఉంటారు. అంటే నేటి తెలంగాణ యువతకైతేనేమి ఎల్బీ నగర్ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? బీ పాజిటివ్ అంటే పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోండి, అబద్ధాలు చెప్పకండి. రాజకీయాల్లో చాలామంది అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు చెప్పకండి. ఉన్నదంటే నిజం చెప్పండి. నిజం చెప్తే కొన్ని అనేక రకాల సమస్యలు వస్తాయి. ప్రజలకు రుచించదు నిజం చెప్తే. మనం ఇది పని కాదంటుండేదని చెప్పి మనం విమర్శిస్తాడు. కాదన్న పని అవుతుందని చెప్పి అబద్ధం చెప్తాడు చూడు, వాడిని మొత్తం మీద అధికార పార్టీ ఈరోజు అబద్ధాలతో కాలం వెళ్ళవచ్చుతుంది అంటారు. అంతే, అందులో డౌటే లేదండి, అందులో డౌటే లేదు. కేవలం అబద్ధాలతోటే నడిపిస్తుంది. రైట్. రేపు మీ పార్టీ వస్తే ఇలాంటివి ఉండవు అంటారు. అంటే జనరల్గా మేమంతా రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ అండి. ఆయన నోటికెళ్ళి ఒక మాట వెళ్తే ఆ మాటని ఎంత కష్టమైనా పూర్తి చేసేవాడు, కానీ మాట ఆయనకి తప్పేవాడు కాదు. ఆయన స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళం మేమందరం. ఆయన మా నాయకుడు, ఆయన స్ఫూర్తిగా ఆయన ఎగ్జాంపుల్గా తీసుకునే వాళ్ళం. ఆయన గొప్పతనాన్ని అంతా దగ్గరికి వెళ్ళి చూసినాం. కాబట్టి మేమైతే అబద్ధాలు ఆడలేమండి. అబద్ధాలు ఉన్నదే చెప్తాం, లేనిది చెప్పాము. ఇప్పుడు చాలామంది నేతలతో కలిసి పనిచేశారు కదా, చివరిగా మిమ్మల్ని అడుగుతుంది సార్, మీ కాంగ్రెస్ పార్టీలో మీకు నచ్చిన లీడర్ ఎవరు? జానారెడ్డి గారు అండి. నాకు నచ్చిన లీడర్ జానారెడ్డి గారు. ఎందుకని? చెప్పాగా ఇప్పటికీ ఆయన గుణగణాలు. వివాదరహితుడు, చాలా హుందాగా ఉంటాడు, ఇప్పటిదాకా అవినీతి మరకలు ఏవి లేవు, అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జానారెడ్డి గారు నాకు. రాజశేఖర రెడ్డి అంటే? కానీ జానారెడ్డి గారికి నేను నచ్చా. ఎందుకని? మరి మీ ఇద్దరికి అసలు చేసా అటువంటిది తెలియదు. ఎందుకో జానారెడ్డి గారికి నేను నచ్చా, నాకు ఆయన నచ్చాడు బాగా. అంటే ఏమన్నా వివాదమా లేక మధ్యలో ఎవరైనా? వివాదం లేదండి, వివాదం ఏం లేదు.
ఎప్పుడైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు జానారెడ్డి గారితో? ఎందుకని? మాట్లాడుతూనే ఉంటాం, చాలాసార్లు కలుస్తూనే ఉంటాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ జానారెడ్డి గారికి ఎందుకో నా మీద సదభిప్రాయం లేదంటారు? లేనట్టుంది. సరే లేకుండా నాకు రాజశేఖర రెడ్డి అనుచరుడనో లేకపోతే మీరు? అట్లేం లేదులేండి, అట్లేం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో నేనంత ముఖ్యం కాకపోవచ్చు, సరే ఏదైనా జరగవచ్చు, కానీ నా అభిమానం మాత్రం అట్లనే ఉంటుంది. కానీ నేను అంటుంది అదే, మీ కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా నాయకులంతా ఐకమత్యంగా లేకపోవటం వల్లే అవతలకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఐకమత్యం అంటే అండి, ఇప్పుడు నేను చెప్పిన విషయంలో భేదాభిప్రాయాలు ప్రతి పార్టీలో ఉంటాయండి. ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా అదొక ప్రెషర్ కుక్కర్ అండి. అది ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అయితే బస్ట్ అయిపోతుంది. ఇప్పుడు బయటికి పోయి విజిల్ ఇచ్చేసి గ్యాస్ పోయే పరిస్థితి లేదు. ఎప్పటికైనా బస్ట్ కావాల్సిందే. అది బస్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే దానికి ఏ టైం పడుతుందో చెప్పలేం, కానీ బస్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. బహిరంగంగా చెప్పుకుంటారు, బహిరంగ కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, మళ్ళీ కలిసి పనిచేస్తారు, మళ్ళీ పార్టీకే పనిచేస్తారు. సో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది పదే పదే కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తున్న పదం ఇది. ఇది చాలా మంచిది ఏ పార్టీలకు అంతర్గత ప్రజాస్వామ్యం. కానీ దాని మోతాదు కొంచెం మించుతుంది కాంగ్రెస్ పార్టీలో. దానివల్లనే ఇబ్బందులు ఎదురొస్తున్నాయి. కాబట్టి అందరూ నాయకులు అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరింత తొందరగా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ అధినేత్రి కూడా సరిగా తెలంగాణ వైపు కన్నెత్తి చూడలేదు. ఆమె అనారోగ్యం అయితేనే, ఇతర విషయాలు అయితేనే. ఇటు రాహుల్ కూడా అంత చురుగ్గా రావటం లేదు. ఇది కూడా మైనస్ కదా మీ పార్టీకి? రాహుల్ గాంధీ గారు ఒక యంగ్ లీడర్ అండి. చురుగ్గా రావట్లేదని చెప్పేసి అంటే ఇప్పుడే మీకు చెప్పాగా అండి, మాయా మాటలు కొంతమంది చాలా చాలా అందంగా చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. అది తేడా, అంతే. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అంతా కూడా అనర్గళంగా అందమైన అబద్ధాలు చాలా నోరు తెరిస్తే ఆడేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు మోదీ గారు చెప్తున్న ఎన్నో ప్రామిసెస్ చేసిండు. ఈ భారతదేశంలో ప్రతి మనిషికి వాళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పిండు. అంత ఈజీగా అబద్ధం ఆడేసిండు. అదే విషయాన్ని మళ్ళీ అమిత్ షాని అడిగితే అది చేయగలుగుతామా, ఎలక్షన్ మాట్లాడేసామన్నారు. ఆ విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు. అది మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు అంటే అంత పచ్చి అబద్ధాలు ఆడలేము. కానీ ఇవాళ రాజకీయాల్లో పచ్చి అబద్ధాలు ఆడకుండా నడిచేటట్లేదు కానీ మాకు కనిపిస్తుంది. ఇప్పుడు మేమన్నా మారాలి, మేమన్నా అలవాటు చేసుకోవాలి, వేరే ప్రజలన్నా గ్రహించాలి. మరి రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిరెడ్డి సుధీర్ గారు మా స్టూడియోకి వచ్చి మీ అమ్ములు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.